వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, దిష్టి నిజంగా చాలా మంది దీన్ని నమ్ముతుంటారు. కొంతమంది నమ్మరు. ఇదంతా ఒక మూఢనమ్మకం, అలా ఏముండదు అని చెప్పి అంటుంటారు. నిజంగా పెద్దలు ఒక సామెత కూడా చెప్పేది, నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. నరదిష్టికి నల్లరాయైన పలుకుతుంది అని చెప్పి సంథింగ్ ఏదో పగులుతుంది. అంటుంటారు. ఇదంతా నిజమైన దిష్టి అనేది ఉంటుందా? నిజంగా ఎందుకు వస్తుంది ఇలాంటి దృష్టి దోషం, దిష్టి రకరకాల చెప్తుంటారు కదా! ఎవరికి తగులుతుంది? రీజన్ ఏంటంటారు? దాని నుంచి ఎలా బయటపడొచ్చు అంటారు? ఇప్పుడు మనకు ఆరా అనేది ఒకటి ఉంటుంది. అవును. ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దానికి ఒక పవర్ అనేది ఉంటుంది. హా, చుట్టూ ఐరన్ కనిపిస్తే ఆకర్షణ ఆకర్షణ. లాగేస్తుంది. సో ఒక ఆరా ఉంటుంది. హ్మ్. కోసలు అంటారు, ఐడియా ఉందా మీకు? ఏడు లేయర్స్ ఆఫ్ ఆరా ఉంటుందంట మనకు. ఓకే. ప్రాణమయ కోస ఇట్లా అని హ్మ్, హ్మ్. 7 రకాల ఆరా ఉంటుంది. మనకు ఒక ఫీల్డ్ మనకు ఉంటుంది. ఓకే. ప్రతి మనిషికి ఒక ఫీల్డ్ ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. హ్మ్. ఒక వాటర్ కూడా ఎనర్జీ ఉంటుంది, ఫుడ్ కూడా ఎనర్జీ ఉంటుంది. మీరు వాటర్ తాగితే ఒక రకమైన ఫీలింగ్, ఫుడ్ తింటే ఒక రకమైన ఫీలింగ్. అవును. ఇప్పుడు కరోనాలో కొంతమందికి అసలు ఏం రాలేదు, హ్మ్. ఫుల్ ఇమ్యూనిటీతో ఉన్నారు. కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఊరికే వచ్చేసింది, బెడ్ రిడన్, ఐసీయూ జాయిన్ అయిపోయారు. అవును. సో ఇమ్యూనిటీ అన్నమాట. హ్మ్. ఇమ్యూనిటీ అంటే ఏం కాదు, మన ఆరా, పాజిటివ్ ఆరా. ఓకే. మనలో హ్మ్. పాజిటివిటీ, గురు బలం ఉంటే హ్మ్. మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒక నిమ్మకాయ ఉంది అక్కడ, ఆ. ఒకడెవడో గురుబలం లేనివాడు తొక్కాడు అనుకోండి, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వాడికి తలనొప్పి వస్తుంది, హ్మ్. మోకాలు నొప్పి వస్తుంది, కళ్ళు నొప్పి వస్తుంది, హ్మ్. కళ్ళు తిరుగుతాయి, తల తిరుగుతుంది. ఓకే. తర్వాత వాడికి జుట్టు ఉంది కదా, హ్మ్. పల్చబడిపోతుంది ఒకటేసారి, ఊడిపోతుందా? ఊడిపోదు, పల్చబడుతుంది. ఇప్పుడు ఒత్తుగా జుట్టు ఉంటుంది కదా, అవును. బాగా దిష్టి తగిలితే ఫస్ట్ జుట్టు పల్చబడుతుంది. ఓకే. జుట్టు పల్చబడుతుంది, ఫీవర్ వస్తుంది, దగ్గు, హ్మ్. మీకు మోకాలు నొప్పులు. సో హ్మ్. హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే. అదే ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ గురుబలం బాగుంది, మీరు తొక్కినా మీకు ఏం కాదు, హ్మ్. మీలో గురుబలం ఉంది, యూఆర్ పాజిటివ్ పర్సన్, మీకు దైవభక్తి ఉంది, పితృల ఆశీర్వాదం ఉంది, మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు, సక్సెస్ వైపే వెళ్తారు. ఓకే. ఒకడున్నాడు రాక్షసుడు, హ్మ్. వాడికి అసలు ఎనర్జీనే లేదు, ఆరానే లేదు, మొత్తం నెగిటివ్ ఆరా. ఎక్కడి నుంచి ఎవరు పెట్టినా వాడికి దిష్టి తగులుతుంది అనమాట. హ్మ్. మనిషి మంచోడు కాదు, బేసిక్గా అన్ని పిచ్చి పనులు చేయడం, ఓకే. సక్సెస్ లేదు, హ్మ్. ఏదో జాబ్ కోసం ఎత్తుకుతూ ఉంటాడు, ఆ టైం బ్యాడ్ పోయి నిమ్మకాయ దొక్కుతాడు. హ్మ్. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్. ముందే జాబ్ లేవు, డబ్బులు లేవు అంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టాప్ అవుతాయి దిష్టితో. సో మనం యాజ్ ఏ ఆస్ట్రాలజర్ ఫస్ట్ బయటపడాలి ఆ దిష్టి నుంచి, హ్మ్. తర్వాత వాడిని సక్సెస్ వైపు తీసుకెళ్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేయాలంటే దిష్టి కోసం ఆంజనేయ స్వామికి తమలపాకులు అర్పించాలి. హ్మ్. ఎన్ని? 11. సంఖ్య 11. అదొకటి 9 అయినా పర్లేదు. ఓకే. తమలపాకు ఇష్టం ఆంజనేయ స్వామికి, ఎందుకంటే ఆంజనేయ స్వామి మన సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత అతనికి తమలపాకు మాలేశారు, ఓ. యాజ్ ఎ రెస్పెక్ట్, యాజ్ ఎ గ్రాటిట్యూడ్. అందరు క్లాప్స్ కొట్టారు హ్మ్. హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ వానరులు. అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకు మాల అంటే చాలా ఇష్టం, ఎందుకంటే సీతాదేవిని చూసి వచ్చి నేను చూశాను సీతాదేవి గారు చెప్పాడు. అవును. అంత పెద్ద కార్యం చేయగలిగాడు అతను. హ్మ్. అంత సముద్రాలు దాటి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి లంక తగలబెట్టి, ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ అవును. అన్బిలీవబుల్. అవును. సో అందుకని అతను అది కరేజ్, హ్మ్. వేలర్ని చూసి, అతని ధైర్యాన్ని చూసి అతను తమలపాకు మాలేశారు. హ్మ్. సో ఫస్ట్ తమలపాకు మాల ఆంజనేయ స్వామి విగ్రహం మీద వేయాలి. ఓకే. ఆంజనేయ స్వామి విగ్రహం మీద తమలపాకు మాల వేస్తే హ్మ్. అది కరెక్ట్ ఆ రోజుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, హ్మ్. హనుమంతుడు తిరిగి వచ్చిన రోజు అంత రెస్పెక్ట్ అనేది జరుగుతుంది, అంత పాజిటివిటీ. హ్మ్. ఆంజనేయ స్వామికి తమలపాకు మాలేశారు కాబట్టి మీరు కూడా ఎప్పుడు తమలపాకులు మీ పక్కన ఉండాలి. ఏ రోజు ఇది ఖచ్చితంగా చూసుకోవాలంటారా? మంగళవారం మంగళవారం. ఆంజనేయ స్వామి రోజు ఓకే. తమలపాకు మాల ఆంజనేయ స్వామికి వేయాలి. ప్లస్ మీ దగ్గర కూడా తమలపాకులు ఎప్పుడు ఉండాలి. హ్మ్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ తమలపాకులో ఉంటుంది. ఓకే. ఎందుకు తమలపాకులో ఆంజనేయ స్వామి ఇంకా దాని అంశం అనుకోండి, హ్మ్. హ్మ్. అదొక్కటి చాలు. తర్వాత ఏం చేస్తారంటే
గురుబలం ఉండాలి కాబట్టి దత్తాత్రేయ స్తోత్రాలు లేకపోతే దత్తాత్రేయ చరిత్ర బుక్ ఉంటుంది. రోజుకు ఒక పేజ్ చదవండి. ఓకే. ఆ రోజుకు ఒక పేజ్ చదవండి. ఆ తమలపాకులు మీ దగ్గరే ఉంచండి. రోజు స్వామికి మీకు దృష్టి బాగా తగిలిందంటే రోజు వేయండి. లేకపోతే వారానికి ఒకసారి మంగళవారం రోజు వేయండి. హనుమాన్ చాలీసా చేయండి. ఎంత చేయగలిగితే ఆంజనేయ స్వామికి అంత చేయండి. అలానే గురు చరిత్ర చదవండి. దాని నుంచి బయటపడడానికి, ఆ నరదృష్టి నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి. తర్వాత మీరు గురుబలం పొందాలంటే దత్తాత్రేయ. సో ఇది మనిషి అన్నాక ఇబ్బందులు పడతాడు. దాని నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ప్రతి మనిషి పాజిటివ్గా ఉండాలంటే కాదు. కానీ ఇది ఒక రకంగా అదృష్టమే. మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగితే దాని నుంచి బయటికి వస్తే ఇంకా చాలా పాజిటివ్లోకి వెళ్ళిపోతారు. ఒకసారి మనిషి ఆంజనేయ స్వామి కటాక్షం పొందిన తర్వాత దత్తాత్రేయ స్తోత్రాలు మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్ పాజిటివ్గా స్టార్ట్ చేస్తాడు ఆలోచించడం. సక్సెస్ వైపు వెళ్తాడు. ఒక రకంగా దృష్టి బ్యాడ్ అయితే ఒక రకంగా గుడ్ కూడా. సో చాలా మంచిది. ఇంకా వాడు ఆరా అనేది బాగా పాజిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. ఆరా అనేది ఒకసారి స్ట్రెంగ్తెన్ అవుతాయండి, మనిషి ఆటోమేటిక్ సక్సెస్ వైపు వెళ్తాడు. ఒకసారి పాజిటివ్ అయ్యాడు అనుకోండి, పని చేయడం మొదలెడతాడు. ఎవడి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇస్తాడు, గురువులకు రెస్పెక్ట్ ఇస్తాడు, అనాథాశ్రమాలకు వెళ్ళి సహాయం చేస్తాడు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఏదో గడ్డం గీయడము స్నానం చేయించడము చేస్తాడు. ఒక్కసారి మనిషి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడా, ఇంకా సక్సెస్ వాడి దగ్గరకు వస్తుంది. మనం సక్సెస్ దగ్గరికి వెళ్ళడం కాదు, సక్సెస్ వాడి దగ్గరకు వస్తుంది. దేవుడు వచ్చి అడుగుతాడు నీకేం కావాలి అని. గుర్తుపెట్టుకోండి. సో ఇది బేసిక్గా నరదిష్టి గురించి. హనుమంతుడి టాపిక్ వచ్చింది కాబట్టి హనుమంతుడికి వడమాల కూడా వేస్తుంటారు కదా, మరి తమలపాకు మాల అంటే దృష్టి దోషాలు తొలగించుకోవడానికి, వడమాల ఎందుకని వేస్తారు? మీరు తమలపాకు మాల వేయండి, వడమాల వేయండి, మీరు ఏ ప్రసాదమైనా వేయండి. బేసిక్గా ఆంజనేయ స్వామి కష్టాల్ని క్లియర్ చేస్తాడు. ఐ మీన్ టు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఏ కార్యమైనా మొదలైంది అనుకోండి, మొదలెట్టే ముందు ఏం చెప్తారు? విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఆ ప్రాసెస్లో మనం వెళ్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్లో కష్టాలు వచ్చాయి అనుకోండి, ఇద్దరే కాపాడేది, వరుణ దేవుడు, ఆంజనేయ స్వామి. మీకు కష్టం ఎదురైంది, విఘ్నేశ్వరుడు ఆరాధించారు, 100% కటాక్షం ఉందంటే ఆటంకాలు కూడా రావు. కానీ ఎక్కడో మీరు ఏదో పాపం చేసి ఉంటారు కాబట్టి ఏదో ఒక ఆటంకం పడింది అనుకోండి, అప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన ప్లస్ వరుణ దేవుడు చాలా ఇంపార్టెంట్. వరుణ దేవుడిని కూడా మనం ఆరాధిస్తే ఆ ఆటంకం తొలగించేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా వడమాల కావచ్చు, తమలపాకు మాల కావచ్చు, ఏదైనా ఆ ప్రక్రియ చేసుకొని ఒక భావం. సో ఎప్పుడైనా మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా పని చేస్తుంటే ఇరుక్కున్నాం, ఆటంకం వచ్చింది, అప్పుడు ఈ రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా హెల్ప్ అవుతుంది జీవితంలో. ఇప్పుడు చాలా మంది ఇలాంటి దృష్టి దోషాలు తగలకుండా అని చెప్పి కాళ్ళకి నల్ల దారాలు కట్టుకోవడము, కాటుక పెట్టుకోమనడం, ఇలా రకరకాలుగా చేస్తుంటారు కదా, వీటన్నిటి వల్ల నిజంగా బయటపడే అవకాశం ఉంటుందా, తగలకుండా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆరా నెగిటివ్ ఉందనుకోండి, మీరు నెగిటివ్ పర్సన్ అయితే తప్పకుండా తగులుతుంది. ఇప్పుడు మీరే నల్ల దారం వేసుకున్నారు, ఇప్పుడు మీకు పాజిటివ్ ఆరా ఉంటే అసలు తగలదు. మీకు నెగిటివ్ ఆరా ఉందంటే తగులుతుంది. అదేదో కాపాడొచ్చు ఒక 10%, 90% అయితే ఎదుర్కోవాలి కదా. మనం పాజిటివ్ ఉండాలి. ఈ యంత్రాలు, నల్లదారాలు, ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి, నేను ఒప్పుకుంటా. కానీ మనం పాజిటివ్గా ఉండాలి. వీ హ్యావ్ టు బి పాజిటివ్. మనం పాజిటివ్గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. నరేంద్ర మోడీ ఎంత పాజిటివ్ పర్సన్, 100 మంది చేతబడి చేయవచ్చు, కానీ అసలు ఒక్క 1% కూడా అతను తగలదు. అంత ఆరా ఉంది, అంత పాజిటివిటీ ఉంది. ఎంతో మందికి హెల్ప్ చేశాడు అతను. అతనికి ఏమీ కాదు, ఇంపాసిబుల్. టైం బాగుండండి ఎవడు ఏం చేయలేడండి, గ్యారంటీ రాసిస్తా. టైం బాగాలేకపోతే వాడిని ఎవ్వడు కాపాడలేడు. అంటుంటారు కదా, టైం బాగుందిరా అన్ని కలిసి వస్తున్నాయి అని చెప్పి. అదే చూడండి, మీరు ఇలా మారిపోతుందండి కాలం అనేది, చెప్పలేము ఏం జరుగుతుందని. అందుకని ఎప్పుడు పాజిటివ్ ఉండాలి జీవితంలో, అది గుర్తుపెట్టుకోవాలి. బీ పాజిటివ్, నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు, ఇంపాసిబుల్. దేవుడు వచ్చాడుతా నీకేం కావాలని. మీరు పాజిటివ్ ఉండండి, బీ పాజిటివ్, యూ విల్ బి సక్సెస్ఫుల్. కష్టము, టాలెంట్ ఇవన్నీ కాదు, పాజిటివ్గా ఉండాలి, 10 మందికి సహాయం చేయాలి, అంతే చాలు. ఇట్స్ ఎనఫ్. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.